నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్ మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ. బలభద్రాపురంలోని శ్రీ షిరిడి సాయి మందిరాన్ని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు పాలకొవ్వతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దమ్మపేట మండలం గాంధీనగర్లో ఏసీబీకి పట్టుబడ్డ మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ల టౌన్లో రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల బ్లడ్ డొనేషన్ మన పిడుగురాళ్ల గుంటూరు బస్ స్టాప్ దగ్గర బాల షణ్ముఖ ఏజెన్సీ యాజమాన్యం కుమార్ మరియు సహచరులు ముగ్గురు బ్లడ్ డొనేట్ ఇచ్చారు. మంచి పనులకు సంసిద్ధమన్నారు. అలాగే శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ యాజమాన్యం మరియు ఆయన సహచరులు రక్తదానం చేశారు. శ్రీ బాల షణ్ముఖ ఏజెన్సీ యాజమాన్యం లెనిన్ కుమార్ గారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఆయనతో పాటు ముగ్గురిని తీసుకొచ్చి చేపిస్తున్నారు. హాయిగుందా హాయిగుందా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సభ్య సమాజం తలదించుకునేలా దారుణం చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన చిన్నమ్మను డబ్బుల కోసం కొడుకే చంపి కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఈ దారుణ సంఘటన ఎర్రగొండపాలెంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21న చనిపోయిన చిన్న కోటమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ కేసును పోలీసులు ఛేదించి విస్తుపోయే విషయాలు వెల్లడించారు. అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిని కూల్ డ్రింక్లో పాదరసం సైనైడ్ కలిపి తాగించి ప్రాణాలు తీసిన కసాయి కొడుకు చెన్నయ్య అనే పోలీసులు తేల్చారు. చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ప్రయత్నం చేసి తన పిన్నిని అంటే వాళ్ళ నాన్నకి సంజీవయ్య అని వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఎవడైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఈ ముద్దాయి వాడి పేరు చెన్నయ్య, వాళ్ళ నాన్న పేరు సంజీవయ్య. సంజీవయ్యకి 2 భార్యలు, వీళ్ళ మదరు ప్లస్ ఈ చనిపోయిన చిన్న కోటమ్మ. సో వీడు ఆమె కలిసి ఒకే రూఫ్ కింద 2 పోర్షన్స్ లో ఉంటారు. సో యాక్చువల్గా ఈమె సంపాదించింది కానీ ఈమె ఇదేంది కానీ కూడా వీళ్ళకి బిడ్డలకే పెడుతుంది. ఆమెకు బిడ్డలు లేదు చిన్నకోటమ్మ. సో ఈమెని ఎర్రగొండపాలెంలో గ్యాస్ పథకం కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఈమెని కూడా ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చి 21వ తారీఖు 21/12/24వ తారీఖు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ మజా దాగమని చెప్పి మజా బాటిల్లో యాక్చువల్లీ సైనైడ్ ఉంటుంది. సైనైడ్ని వేసి ఒక పాప నింద పక్కన పాప అంటే వేరే వాళ్ళు ఉంటాడు, ఆమెకి సంబంధం లేదు, వాళ్ళ మదర్కి ఇచ్చి ఈమె కూడా చిన్న మిరపకాయ అంత సైనైడ్ని దాంట్లో వేసేసి ఈమెకి ఇస్తే ఈమె చేదు అంటానే ఉండిందంటే అప్పుడు చేదైనా కానీ రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె చంపేసి తర్వాత
వీళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఇతను మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు, మోటార్ సైకిల్ నుంచి వెనక నుంచి ఆమె జారి పడిపోయినట్టు, సో అతనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సో యాక్సిడెంట్ అని యాక్చువల్గా మీ ఎస్ఐ గారు నాకు యాక్సిడెంట్ అయింది సార్, మోటార్ సైకిల్ మీద కింద పడ్డాడు అనేది నాకు ప్రథమ సమాచారం. యాక్సిడెంట్ అయితే కింద పడితే దెబ్బలు ఉన్నాయా అది ఇదని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే కొంచెం ప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు కూడా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఏ మాత్రం గాయాలు లేని ఆ శవము ప్లస్ ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుగా సాక్ష్యం లేనప్పుడు ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో వేరే రకమైన మరణం లాగా అనిపించి అనుకుంటుండగానే ఆ ఊరు విఆర్ఓ గారు ప్రసా వెంకట సత్యనారాయణ ఏదో అనుమానాస్పదంగా ఉంది మరణం అని మాకు చెప్పడం జరిగింది, అంటే రిపోర్ట్ ద్వారా. సో మేము ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో విస్తుపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చి అంటే వెలుగులోకి వచ్చింది. సో ఇతను ఆమె పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి, తెలుగుదేశం సభ్యత్వం ఒకటి, 2 సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, ప్రమాదం దాని కింద దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన. కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి, ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు, అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించిన వడ్డీలకి ఏదో ఇచ్చినది అతనికి తెలుసాయి విచారిస్తున్నాం. ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి, ఏదో కొన్ని విషయాలు ఇతనితోటే వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇతని మీద. ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకొని ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్నట్టు జరిగింది. అట్లాగే అతను కూడా దీనికి ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి వీటన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందని ఒక నీచమైన క్రిమినల్ థాట్ చేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళిక వేసి సైనైడ్ ద్వారా కనుక అది రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ, ఎస్ఐ చౌడయ్య కానీ, అలాగే కానిస్టేబుల్స్ పి భాషాపల్లి మరియు అనిల్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో రిపోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజాలు బయటకు వస్తే లాస్ట్గా మాకు అర్థమైంది ఏంటంటే ఇది సైనైడ్ ద్వారా ఆమెని చంపి ఈ విధంగా రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం జరిగింది. సో ఈ కేసుని అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను ఎర్రగొండపాలెం పోలీసు వారందరినీ, ఎస్పెషలీ సిఐ అండ్ ఎస్ఐని మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాస్తవంగా కూడా ఇది సొంత బిడ్డలు కూడా తల్లుల్ని చంపే పరిస్థితి అంటే సమాజ యొక్క దిగజారుడుతనానికి ఇది కూడా ఒక మచ్చుతనకైపోయింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శ్రీ సిరిడి సాయి మందిరంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాలకోవతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సోదరి తేతల విజయలక్ష్మి, నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, బలభద్రాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదక్షిణ పూర్వక ప్రార్థన నమస్కారాలు సమర్పయామి. ఓకే
ఓకే సార్ సార్ బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కాశీ నుండి కన్యాకుమారి గోరక్ష మహాపాదయాత్ర గత 2 రోజుల క్రితం చౌటుప్పల్ పట్టణానికి చేరుకుంది. గోరక్ష పాదయాత్రకు అయ్యప్ప స్వాములు ఘనస్వాగతం పలికే క్రమంలో గోమాత అందరిని చూసి కొద్దిగా బెదిరిపోయి బాలకృష్ణ గురుస్వామికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గోరక్ష మహాపాదయాత్రకు కొద్దిగా విరామం పాటించి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు తీసుకుంటున్న బాలకృష్ణ గురుస్వామికి గాయాలైన సంఘటన తెలుసుకుని తెలంగాణ అయ్యప్ప స్వాములు జేఏసీ ఆధ్వర్యంలో నేడు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కింగ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న బాలకృష్ణ గురుస్వామిని పరామర్శించి కొద్ది రోజులు విరామం తీసుకోవాలని అయ్యప్ప స్వాములు సూచించారు. బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కులాలకు అతీతంగా హిందువులందరూ గోరక్షకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ గోరక్ష మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, గోవు బాగుంటేనే మనమందరం బాగుంటామని, రాబోయే తరాలు బాగుండాలంటే గోవులను రక్షించాలని కోరారు. గాయాలు తగ్గిన అనంతరం 2 రోజుల్లో చౌటుప్పల్ నుంచి గోరక్ష మహాపాదయాత్ర మళ్లీ మొదలు పెడతానని, ఈ యాత్రకు సహకరిస్తున్న అయ్యప్ప స్వాములకు, గోరక్ష సేవకులకు, హిందువులందరికీ పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. किलोमीटर तक पैदल यात्रा करा. हर राज्य में जम्मू कश्मीर, हिमाचल प्रदेश, पंजाब, हरियाणा, न्यू दिल्ली, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश, पूरा राज्यों में, तेलंगाना राज्य में अभी आए सभी गोभक्त. आज अभी शंकराचार्य जी ने उन्हें फ़ोन करे, अभी मेरे को फ़ोन आया, मेरे को नहीं मालूम, उनका नंबर नहीं है मेरे कने उनका नंबर नहीं है. अभी फ़ोन करके 3 दिन से मेरे को कुछ गलत दिख रहा, मेरा माइंड में शंक आ रहा, आप कैसे है बोल के अभिमुक्तेश्वर स्वामी जी ने अभी फ़ोन बात करा, आपके तबीयत कैसे है बोल के उन्होंने पूछे. मैं बोला अभी मैं ऐसा हॉस्पिटल में हूँ. बोले तो मेरे को 3 दिन से कुछ संकल्प आपको कुछ हुआ बोल के मेरे को लगा, इसीलिए मैं आपसे संपर्क करा बोल के बोले. पूरे देशवासियों ने, ये हर राज्य में बहुत सारे लोग, बहुत सारे गोभक्त मेरे को फ़ोन आ रहे. मैं हमारा तबीयत अभी थोड़ा ठीक है. यात्रा तो थोड़ा स्पाइन में मेरे को आज थोड़ा प्रॉब्लम. इससे पहले मेरे को 3 सर्जरी हुए स्पाइन का. डॉक्टर चलना नहीं बोले, मगर वो उसके बाद भी धर्म के लिए, गाय के लिए 21,000 किलोमीटर के ऊपर पैदल यात्रा करा. मगर आज सभी गोभक्तों ने थोड़ा रेस्ट लेने के बाद आप यात्रा करो बोल के डॉक्टर के सजेशन से, तो ये चौटुप्पल तेलंगाना राज्य में थोड़े हॉस्पिटल में रेस्ट लेने के बाद फिर यात्रा कंटिन्यू होता. आप सब लोग मिलके गाय को बचाना ही एक ही संकल्प करना, हम ये मिट्टी को बचाना, ये गाय को बचाना, पर्यावरण को बचाना, ताकि पूरा देश के लोगों को बचाने के लिए ये काम जो कर रहे वो सब बराबर गाय के बचने से होता. आप सबको मैं प्रणाम करते हुए आपका सहयोग मैं कभी नहीं बोलता हूँ. आप जो आपके राज्य में आए तो आप बहुत सारे लोग ये गाय के साथ जुड़ के पदयात्रा करें. गाय को रक्षा करना, ये गाय एक जानवर नहीं होता, ये हम सबका जान है. ये गाय कोई प्राणी नहीं होता, ये हम सबका प्राण है बोल के सभी भारत के वासियों को, यहाँ पे मज़हब के बाद में पूरा देश भर में ये गाय को बचाना बोल के एक संकल्प सभी के दिल में है. मगर हम ये काम सभी जने मिलके करना है, हम बाहर आना है, ये गाय को बचाना है, ये धर्म को बचाना हम सबका कर्तव्य बनता. आगे की पीढ़ी को बचाना हम सबका कर्तव्य है. हम घर में बैठना नहीं, ये गाय को, धर्म को बचाना हम सबका कर्तव्य है. भारत माता की जय, गौ माता की जय. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది, మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని
లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో వైద్యులు, వైద్య సదుపాయాలు, పరికరాలు సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్తో పాటు సమీప ప్రాంత ప్రజలకు మీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సిమెంట్ ఫిల్లింగ్, క్లీనింగ్, పని క్లీనింగ్ సార్ 9 నుంచి 3:45 సీతాపల్లి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే, కడుబీదరికల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మందుల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం. ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేను అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇదంతా బాగా చేసి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అని 10 రూపాయలు, గైనకాలజీ అయితే ఒక 50 రూపాయలు, డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే, పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే 50 రూపాయలు, ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది. ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వసూలు చేసుకున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు, కొన్ని మందులు బయట లాగుతున్నట్టుగా అయితే వచ్చింది. ఇక్కడ డాక్టర్లు నంబర్ ఉన్నప్పటికీ, స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లేదనే భావన వ్యక్తమవుతా ఉంది. తప్పకుండా ఇది మంచి హాస్పిటల్ కాబట్టి, ఈ కంటోన్మెంటే కాకుండా కంటోన్మెంట్ బయట కూడా ప్రజలకు సర్వీస్ అందించే హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ను సకాలంలో అందించడం కానీ, డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి, నెలకు 4-5 కూడా అవుతలేదు, డెలివరీస్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు, ఇతర స్టాఫ్ కొరత కావచ్చు, మందుల కొరత కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్, ఇక్కడ డెంటల్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు, ఇవాళ లేబర్ రూమ్ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి, దాని సౌకర్య సకాలు ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి రూపాయి భారం లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తాం. డోర్నకల్లో కోళ్ల దొంగలు హల్చల్ చేశారు. భవానీ చికెన్ సెంటర్లో కోళ్ల దొంగతనానికి పాల్పడ్డారు. డోర్నకల్ ఎన్టీఆర్ సర్కిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న భవానీ చికెన్ సెంటర్లో ఉన్న బాయిలర్ కోళ్లను నిన్న రాత్రి ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కోళ్లను దొంగలించారు.
వచ్చినప్పుడు ఏమంటారు వాళ్ళు? మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పారిశుద్ధ్య కార్మికులు సంతాపం తెలిపి మౌనం పాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని అకాల మరణం చింతిస్తున్నామని కార్మికులు తెలిపారు. అనంతరం పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సమ్మెలో పాల్గొన్నారు. ముందర కూర్చొని చేయి పైకి లేపు, ఇట్లా పెట్టు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది నిరుద్యోగులు పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ గవర్నమెంట్ జాబ్ను నిర్లక్ష్యంగా విధులు నిర్వహించేవారు కొందరు కనిపిస్తున్నారు. అటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. బి శ్రీనివాస్ అనే టీచర్ గత 8 నెలలు వేసవి కాలపు సెలవుల తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఈ క్రమంలో మొరంపల్లి బంచర ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి ప్రధానోపాధ్యాయుడు తీసుకెళ్లారు. టీచర్ లేకపోవడంతో పిల్లలకు విద్య అంత మాత్రమే అందుతుందని మరో టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని, ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయున్ని పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఈ పాఠశాలకు బి శ్రీనివాస్ అనే ఎస్జిటి టీచరు గత 8 నెలలుగా గైర్హాజరు కావడం జరుగుతున్నది. గతంలో నేను 4 సార్లు సందర్శించినప్పుడు కూడా పాఠశాలకు రాలేదు. రికార్డుల్ని పరిశీలించగా అంతకుముందు గత విద్యా సంవత్సరంలో 7 నెలలు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయి ఉండి ఈ పాఠశాలకు పిలిచేసి వస్తున్నట్లుగా తెలిసింది. మధ్యలో ఏప్రిల్ నెలలో ఈ పాఠశాలకు ఒకే ఒక నెల వచ్చి మళ్ళీ సమ్మర్ మొత్తం కూడా రాకుండా, సమ్మర్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి పాఠశాలకు రావడం జరగలేదు. నేను జూన్ నుంచి 4 విజిట్లు చేసిన 4 విజిట్లు కూడా ఈ టీచర్ కనపడలేదు. ఆరా తీయగా తను ఇంకా ఇక్కడికి వస్తాడా రాడా అనే మీమాంస కూడా ఉంది. దీనిపై నేను ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ప్రస్తుతం మరొకసారి ఈ టీచర్ గైర్హాజరు గురించి, అది కూడా అనుమతి లేకుండా ఎటువంటి సెలవుపై వెళ్ళాడు అనేది కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ పాఠశాలకు వేరే టీచర్ కూడా రాకుండా ఈ గైర్హాజరు అనేది అది పాఠశాలకు నష్టం చేస్తున్నది. కాబట్టి నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు విధంగా స్పందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. అతని పేరేంటి సార్? బి శ్రీనివాస్ ఎస్జిటి, బండ్ల శ్రీనివాస్ ఎస్జిటి టీచర్. అండి, నా పేరు శారదా. ఇక్కడ ఎల్ఎఫ్ఎల్ టీచర్గా పనిచేస్తున్నాను ముసలమడుగు పాఠశాలలో. నేను ఇక్కడికి 2023 అక్టోబర్లో వచ్చాను. వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఎవరు కనపడలేదు. ఒక మేడం డిప్యూషన్ రావడం జరిగింది. సీతారామన్ పక్క స్కూల్ నుంచి వచ్చాను. అయితే ఆ స్కూల్ నుంచి అయితే దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. మా ఎంఈఓ గారికి, అలాగే కాంప్లెక్స్ హెచ్ఎం సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము, ఇక్కడ రావట్లేదు సార్, టీచర్ రావట్లేదు, క్యాబ్ కూడా లేదు ఇక్కడ అని చెప్పాము. 2-3 సార్లకి ఆయనకి ఫోన్ చేసి అడిగాము సార్. అడిగినా ఆయన స్పందించడం లేదు. జాయిన్ అయినప్పుడు తీసుకొస్తాను అని అన్నారు తప్ప ఏమీ లేదు, మార్పు అనేది ఏమీ లేదు. అయితే ఆయన స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం గ్రామస్తులందరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆయన్ని. తాగి రావడం జరిగింది, జాయినింగ్ కూడా. తాగి వచ్చినప్పుడు ఇది తాగి రాకూడదు అని అంటే తాగి రాకుండా వస్తాను అనేసి మాట తీసుకొని డిఈఓ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని, ఎంఈఓ గారి దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చుకొని స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ జాయిన్ అయిన కాడి నుంచి కూడా మళ్ళీ సేమ్ పద్ధతి, అట్లాగే తాగి రావటం స్కూల్కి,
స్కూల్లో లేకపోవటం, ఏదో ఒక పని మీద నాకు జ్వరం వచ్చిందనో ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం, మళ్ళీ తాగి రావడం తప్ప ఏమీ లేదు. ఆయన వల్ల ప్రయోజనం అయితే స్కూల్లో ఏమీ లేదు. ఇలాంటివి 2-3 సార్లు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. లెటర్ ద్వారాను ఆల్రెడీ డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఫోన్ ద్వారా ఇచ్చాము, అలాగే గ్రామస్తుల ద్వారా కూడా వెళ్ళింది లెటర్. కానీ ఎటువంటి ఇది లేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జూన్ నుంచి కూడా రావట్లేదు. ఆయన రాకపోగా మళ్ళీ స్కూల్లో మరి మీరు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారన్నా కూడా ఎలాంటి ఇది లేదు. ఆయన మ్యూచువల్లో వచ్చాడు 317. అలాగే 317లో మ్యూచువల్ వెళ్ళిపోతే మనకి ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అని కూడా మేము ఆయన్ని కొత్తగూడెం అప్లై చేయించాం. కానీ ఆయన అసలు దేనికి స్పందించడం లేదు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను స్కూల్లో, ప్లస్ 40 మంది పిల్లలు ఉన్నారు. కానీ ఎట్లా న్యాయం చేయాలి అనేది ఉన్నతాధికారులే ఆలోచించి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవినీతి తిమింగలం పట్టుబడింది. దమ్మపేట మండలం గాంధీనగర్లో మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ సర్వే విషయంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 5 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో పునెం పాక్లి, వెట్టి దేవ, మడకం ఉంగ్లి, రవ్వ సోమ, మడివి గంగి ఉన్నారు. జనజీవన స్రవంతి ద్వారా మెరుగైన జీవితం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ముసలమడుగు గ్రామ పంచాయతీ ఉంది. రోడ్డు పక్కన వేసిన మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు రోడ్డు ప్రాంతాల్లో హైమాక్స్ లైట్ వెలుగని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై అధికారులు పట్టించుకుపోవడంతో దుస్థితి నెలకొంది. సమస్య ఏది చెప్పినా నామమాత్రపు మాటలు తప్ప పరిష్కారం చేయడం లేదు. గత రాత్రి ముసలమడుగు బ్రిడ్జి ప్రాంతంలో ప్రమాదం జరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ ఇరువైపులా కిలోమీటర్ల పరిధిలో నిలిచిపోయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ఈ బ్రిడ్జి ప్రాంతంలో ప్రమాదం జరుగుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు మాత్రం శూన్యం. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ముసలిమడుగు గ్రామ పంచాయతీ సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలన చేయకపోవడంతో క్రింది స్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. రాత్రిపూట వెలుగని లైట్లతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిధులు పచ్చదనం కోసం మొక్కలు నాటడం జరిగింది, కానీ ఆ నిధులు వృధా అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అటవీ ప్రాంతంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం కాని ప్రస్తుతం అది మరల అటవీ ప్రాంతం లాగానే దర్శనమిస్తున్న పరిస్థితి. త్రాగునీరు సరఫరా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు లేకపోవడం పంచాయతీ అధికారుల పనితీరుకు నిదర్శనం. ఒకరోజు చెత్త తీసుకువెళ్తే వారం రోజులు కనిపించని చెత్తబండి. గత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం చేశారంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అధికారుల నిర్లక్ష్యం యథేచ్ఛగా సాగుతోంది. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ అన్నారు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారతదేశ స్వతంత్రం కోసం తెల్లవాళ్లను ఎదిరించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని, విద్యా వైద్యంతో పాటు కార్మికులకు 8 గంటల పనిదినం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఘనత సిపిఐ పార్టీదేనని, సిపిఐ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ దేశంలో ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో డిసెంబర్ 26వ తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ
100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసింది. ఆ రోజు 1925లో ఈ దేశం నుండి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి, తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రైవేటీకరణ కావద్దు, బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పి, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు కావాలని చెప్పి, మహిళలకు హక్కుల కోసము, ఇంకా అనేకమైనటువంటి కార్మికులకు 8 గంటల పని కోసము అనేక డిమాండ్లను సాధించింది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాలుగా. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేట్ వర్గాలకు ఒత్తాసు పలుకుతూ, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మరి ఈ దేశాన్ని మలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలను సాధించుకుంటే ఆ చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేకుండా, ఆ రోజు ఏమాత్రం స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి పార్టీలు ఈరోజు డబ్బుల మరి సంచులతోని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మరి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో సమసమాజం రావాలి, పేదవాడి రాజ్యం రావాలి, దానికోసం విప్లవం వచ్చేంత వరకు ఈ దేశ ప్రజలను సమీకరిస్తూ దేశ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి 100 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని. కోడూరు మండల పరిధిలోని నక్కవానిదారి గ్రామంలో వరి కుప్పలు తగలబడి ఘటనలో డాగ్ స్క్వాడ్ సహాయంతో అవనిగడ్డ సిఐ యువకుమార్ ఆధ్వర్యంలో కోడూరు ఎస్ఐ చాణక్య దర్యాప్తు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా పిక్కవోలు మండలం బలభద్రాపురంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, బలభద్రాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టిగా కలుద్దాం. రావాల్సిందే కోరుతున్నాం. 8 హై స్కూల్స్ నుంచి కూడా వరుసగా వచ్చేయండి.
వచ్చింది. అనపర్తి మండలం నుండి కుతుకులూరు, రామవరం, పొలమూరు, పీరా రామచంద్ర, చండ్రేడు, దొడ్డిగుంట, ఈ 3 హై స్కూల్స్ నుంచి వచ్చిన వారికి ప్రధాన బహుమతులు ఇస్తున్నారు. ఉన్నటువంటి సమయాన్ని బట్టి త్వరగా ఈ కార్యక్రమం మనం ముగించుకోవాలి. వారి చేతుల మీదుగా జరగాలని కోరుతున్నాం. అధ్యక్షత వహించిన రంగంపేట సిడిపిఓ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందున్న సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు నా శుభాశీస్సులు. అసలు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ అనేది వాయిదా వేయించుకోవాలి. 1వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి మృతికి సంతాప దినాన్ని ప్రకటించిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. కానీ ఈ కార్యక్రమం దాదాపుగా 2 మాసాలుగా అనేక మార్లు వాయిదా పడడం, ఆ నేపథ్యంలో ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, మొన్నటి రాత్రి ఆకస్మికంగా ఈ సంఘటన జరగడం, వాయిదా వేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మన మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా 4 విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బలభద్రపురం షిరిడి సాయి ఆలయం నందు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బేడీ బచావో బేడీ బడావో అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిష్ఠించినటువంటి విద్యార్థులందరినీ గుర్తించి వారికి ప్రోత్సాహాలు అందించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 70 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంతో పాటు శ్రీమంతాలు కూడా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈవేళ చాలా ఆశించదగ్గ స్థాయిలో ఆనంద కోలాహలం మధ్య జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే వివిధ గ్రామాలకు చెందినటువంటి ఎన్డీఏ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బలభద్రపురం గ్రామం తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్. మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ. బలభద్రాపురంలోని శ్రీ షిరిడి సాయి మందిరాన్ని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు. పాలకొవ్వతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దమ్మపేట మండలం గాంధీనగర్లో ఏసీబీకి పట్టుబడ్డ మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.